చేయాల్సి కూడా రావచ్చు. ఓకే సార్, మరొక వైపు కౌంటింగ్కు ఆటంకాలు కలిగిస్తున్నారు. ఓటమి భయంతో వైసీపీ కుట్రలు చేస్తుందని చెప్పి వరం మరొక బాంబు వేశారు. సార్ ఇప్పుడు బాంబులు చాలామంది దగ్గర చాలా బాంబులు ఉన్నాయి సార్, విసరొచ్చు. ఒకటైతే నిజం, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మీరు అక్కడ ఖచ్చితంగా రూల్ ఉందా లేదా కాదు, వాళ్ళు అధర్మ యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళని ఆపడానికి మీరు కూడా ఏం వెనకాడొద్దనో మాట చెప్పారు. మనం కూడా మాట్లాడాము. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల ఇవి ధిక్కరించమంటున్నారని వీళ్ళు ఫిర్యాదులు చేశారు. రెండోది, ఎవరైనా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవాంతరాలు సృష్టిస్తే అంటున్నారే, మీరు ఏం చేస్తారంటే ఎవరైనా అవాంతరాలు సృష్టిస్తే అరెస్ట్ చేస్తామన్నాడు మీనా. చాలా జనరల్ స్టేట్మెంట్ అది. వెంటనే సజ్జలకు సిఇఓ కౌంటర్ అది ఇదని మళ్ళీ అవన్నీ వచ్చాయి. అరెస్ట్ అని కూడా పెట్టేశారు నిన్నంతా. ఈ లోపల దేవినేని ఉమా వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఆయనకు బహుశా నోటీస్ ఇస్తారేమో సజ్జల అరెస్ట్ ఇదంతా. అంటే ఇదేదో ఘర్షణ అన్న స్థాయిలోకి తీసుకుపోతున్నారు. అక్కడ దాకా అది వెళ్తుందా లేదా తెలీదు. పోలీసులు కూడా అంతగా ఒకేసారి ఇదవుతారా? ఇప్పుడు ఈరోజు ఆమె గార్గ్ అని పల్నాడు జిల్లా గురించి మాట్లాడుతున్నారు. పల్నాడు ఈజ్ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ కంట్రీ అని చెప్పేసింది ఆమె. దేశంలోనే పల్నాడు జిల్లా అత్యంత అధ్వానంగా ఉంది శాంతి భద్రతలు వీటన్నిటి రీత్యా. ఈ అల్లర్లు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే జైలు చాలట్లేదు. ఈ వీళ్ళలో ఇద్దరు ఉంటారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోలేదు. ఒకవైపు చూస్తే కూడా లాభం లేదు. సో జైల్లో చాలడం లేదు, వీళ్ళని నిర్బంధించడానికి మేము కఠినంగా వ్యవహరిస్తామని ఆమె చెప్తున్నారు. సో దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ గోయింగ్ అని మీరు చెప్పిన వర్మ కానీ అంతకుముందు నాగబాబు కానీ చెప్పింది వాళ్ళు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల సంఘం అంత తీవ్రంగా అరెస్ట్ చేసి లోపలేస్తామని అంటున్నప్పుడు ఎవరైనా ఎలా కుట్రలు చేయగలుగుతారు? పోలీసులు ఉన్నారు, ఎన్నికల సంఘం ఉంది, ఏజెంట్లు ఉన్నారు. కుట్రలు అంటారా? వీలుంటే కుట్ర చేయడానికి రాజకీయ పార్టీలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అవతరాలను దెబ్బతీయడానికి, తమ ప్రయోజనం పొందడానికి. దానికి పెద్ద జనరల్ టర్మ్స్లో కాకుండా స్పెసిఫిక్గా ఏమున్నా వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. అంటే జన సైనికులు మీకు తెలియదు ఏం లేదు కదా, వాళ్ళ టీం అది ఏదో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో ఏదో జరుగుతున్నదంటే వీళ్ళు ముందు